చూడండి తెలంగాణ ప్రజలారా, కొట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో సోమవారం నిర్వహించిన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమావేశం రసబసగా జరిగింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శి మన్సూర్ అలీ పార్టీ అభ్యర్థి నాయకులతో గాంధీ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కర్వాన్ నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు మాట్లాడేందుకు యత్నించగా వాగ్వాదం చోటు చేసుకున్నది. ఈ సమయంలో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అయితే కర్వాన్ నియోజక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉస్మాన్ బిన్ అల్ హజారీ తన కుమారుడిని వారించి అందరినీ సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాట పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే తన్నులాట పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది విభజించి పాలించనే సూత్రం ఉండే పార్టీ. అదంతా ఇవంతా ఎట్లుంటాయంటే తన్నుకుడు గుద్దుకుంటుడు, బయటోడు వచ్చి ఎవ్వడు గుద్దాడు, వాళ్ళని వాళ్ళే అనుకుంటారు, వాళ్ళే గుద్దుకుంటారు. దానికి ఇట్లాంటి వార్తలే నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఇంకో వార్త చూసుకుంటున్నట్టయితే సిద్దిపేట జిల్లా ములుగు రోడ్ షోలో కేంద్ర మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. కేసీఆర్ను తిడితే తెలంగాణను తిట్టినట్టే, కాంగ్రెస్ మోసం 4 నెలలకే తెలంగాణ ఆగం, గ్యారంటీలు అమలైన గ్రామంలో మేము ఓట్లు అడగం, అమలు కాని గ్రామంలో అస్తం పార్టీ ఓట్లు అడగద్దు, కేసీఆర్ దెబ్బకు రైతు బంధు పంట నష్టం పైసలు ఇస్తున్నారు, కేసీఆర్ దెబ్బకు రైతు బంధు పంట నష్టం పైసలు ఇస్తున్నారు, రాష్ట్రంలో ఈటు వేవ్ బీఆర్ఎస్ వేవ్ నడుస్తున్నాయి, రేవంత్ 5 అంటే రాహుల్ 6 అంటాడు, కాంగ్రెస్కు రేవంత్ అపాయం పొంచి ఉంది, కాంగ్రెస్ బీజేపీ అబద్ధాలకు పుట్టిన కవలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిడితే తెలంగాణను తిట్టినట్టే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో మీడియాతో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మద్దతుగా సిద్దిపేట జిల్లా ములుగు, కుకునూరు, కొండపాకల రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తిట్టడం రేవంత్ రెడ్డికి మంచిదా, కేసీఆర్ వయసు ఎంత, నీ వయసు ఎంత, కేసీఆర్ వయసు ఎంత, నీ వయసు ఎంత, కేసీఆర్ లేకుంటే నువ్వు సీఎం అయ్యేవాడివా, ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులు వస్తే నువ్వు బీఆర్ఎస్ను విమర్శించే వ్యక్తివాని రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కీర్తిని ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ను తిట్టడం సరికాదని, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను కేసీఆర్ ఏర్పాటు చేసి ఆ జిల్లాలను రద్దు చేయమంటడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లాల రద్దును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు రైతు బంధు ఇస్తావా చస్తావా అని కేసీఆర్ బస్సు వేసుకొని తిరుగుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దెబ్బకు ఇప్పుడు రైతు బంధు వేస్తున్నారని, పంట నష్టం ఇస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2 వేవ్లు నడుస్తున్నాయని, ఒకటి ఈటు వేవ్ కాగా మరొకటి బీఆర్ఎస్ వేవ్ అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని ధీమా వ్యక్తం చేశారు. మట్టి పనికైనా ఇంటి పనికైనా మంచోడు ఉండాలని, అందుకు మనకు కేసీఆర్ రక్ష అని అన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంకొక సవాల్ కూడా విసిరిండు రేవంత్ రెడ్డికి. ఏమంటున్నాడంటే, ఇక్కడ అమలు కాని గ్రామాల్లో హస్తం పార్టీ ఓట్లు అడగద్దు అంటున్నాడు. గ్యారెంటీలు అమలైన గ్రామాల్లో మేము ఓట్లు అడగమని హరీష్ రావు అయితే సవాల్ విస్తున్నాడు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలైన గ్రామాల్లో మేము ఓట్లు అడగం, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మేము 6 గ్రామాలు, ఏ గ్రామాలను అయితే 6 గ్రామాలు ఉన్నాయో అక్కడ మేము ఓట్లు అడగం, అమలు కాని గ్రామాల్లో మీరు అడగండి. ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు, అమలు కాని గ్రామాల్లో హస్తం పార్టీ ఓట్లు అడగద్దు. రాష్ట్రం మొత్తం వెతికినా కూడా, జల్లడు పట్టినా కూడా వాళ్ళు తిరగద్దు, ఇక రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవ్వరు కానీ కూడా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఈ 6 గ్యారెంటీలు ఒక్క రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా అందిన దాఖలాలు అయితే లేవు. సో వాళ్ళు కూడా ఈ సవాళ్ళు అయితే నాకు తెలిసి 100% స్వీకరించే సమస్య ఉండదు. ఎందుకంటే అర్థమైపోతుంది, ఆ 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ మాత్రమే అందినట్టు పూర్తి మొత్తంలో, అది కూడా మహిళ ఉచిత ప్రయాణం మాత్రమే అందింది, మిగతా ఏది కూడా పూర్తి మొత్తంలో కాలేదు. ఆ ఉచిత మహిళ ప్రయాణంలో కూడా ఎంత జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 10 బస్సుల దగ్గర 3 బస్సులు వేసి జనాలను ఆ విధంగా ఇబ్బంది పెట్టడం, మళ్ళీ దాంతో ఆటో డ్రైవర్ల మీద అంటే బతుకుల మీద పాపం అంటే ఆటో డ్రైవర్లు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నట్టయితే మనం గమనించిన పరిస్థితులు అయితే చూసినాం.